తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పుదలకూరులో ఘనంగా నిర్వహించారు. పట్నంలోని పంచాయతీ బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల సంక్షేమ కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను నాయకులు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తలచేరు వస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, భక్కయ్య నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చారని, పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న నాడు ప్రజా క్షేత్రంలోకి రావాలని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనగారినటువంటి అనేక మంది కుటుంబాలకు ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అందాలని, ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు కొందరికే కాదు అందరికీ అందాలన్న ఒక సంకల్పంతో ఆ రోజు పేద ప్రజలకి కూడు గూడు గుడ్డ అందరికీ సమానంగా అందాలన్న ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలో తారక రామారావు వర్ధంతి నాడు మేమందరం దీక్ష పూజించే ఇక్కడే రానున్న వర్ధంతి నాటికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, అన్న నందమూరి తారక రామారావుకి అధికారంతో ప్రజా విజయంతో నివాళులు అర్పిస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు అన్నకి ఘనంగా తెలుగుదేశం పార్టీ నుంచి నివాళులు అర్పిస్తూ కార్యకర్తల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క పేద ప్రజల అభ్యున్నతి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని, అన్న ఆశయ సాధన కోసం ఈరోజు మంత్రిగా 2 దఫాలుగా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న మొన్న చూశాను నేను. ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమం ఏదో ఆయన మర్చిపోయినట్టున్నారు. ఏగురుపల్లి, పులికొల్లు లాంటి గ్రామాలకి వెళ్ళినటువంటి కార్యక్రమం అక్కడ ఉత్తరక్రియలకు వెళ్ళాడు. ఉత్తరక్రియలకు వెళ్ళి చంద్రమోహన్ రెడ్డి కొడుకుని అవినీతి పాల్పడారని మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా పాపం